వారు నీపైన విజయము పొందజాలరు. ఇదే యెహోవా వాక్కు. ఇక్కడ 2024 సంవత్సరం నాకు వచ్చినటువంటి సమస్యలన్నీ యుద్ధాలతో కూడినటువంటి సమస్యలు. ఏదంట యుద్ధం, శత్రువు, ఈ లోక సంబంధులు, తర్వాత నా శరీరము, ఇవన్నీ నాకు శత్రువులుగా ఉంటూ నాతో యుద్ధం చేస్తూ వచ్చినాయి. వాటన్నిటిలో నేను భారమైనటువంటి ప్రార్థన చేయటం, ఆరాధన చేయటం, యుద్ధము యెహోవాదే అని ఈ వచ్చేటువంటి కష్టాల వైపు, వచ్చేటువంటి శ్రమల వైపు, వచ్చేటువంటి నిందల వైపు, వచ్చేటువంటి అనారోగ్య పరిస్థితుల వైపు నేను చూడలేదు. కానీ యేసు వైపు చూస్తూ నా ముందుంచబడినటువంటి పందిరంగంలో ఓపికతో పరిగెత్తుతూ ఉన్నాను. కనుక ఈ యొక్క వాగ్దానం నన్ను ఎంతో ఆదరించింది. ఈ వాగ్దానం వచ్చినప్పుడు ప్రార్థన చేసుకొని వాగ్దానం తీసుకున్నాను. వాగ్దానం తీసుకున్నటువంటి సమయం, మరి వాగ్దానం తీసుకున్న తర్వాత చదివితే ఈ యుద్ధము అనేసరికి కొంత భయం వచ్చింది. ఈ భయంలోనే వాక్యం కూడా గుర్తొచ్చింది. యుద్ధం ఎవరిదంట? నన్ను రక్షించి, నన్ను విమోచించి, నాకు తోడుగా ఉంటున్నటువంటి దేవుడు నాకు వచ్చేటువంటి యుద్ధంలో ఆయన ముందుండి, అందుకే ఇశ్రాయేలుతో మీరు ఏమీ చేయని అవసరం లేదు, మీరు నిల్చుండి చూడుడి, శత్రువుపై మీకు విజయం కలుగును అంటున్నాడు. కనుక ఆ రీతిగా దేవుడు ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేరుస్తూ నన్ను ముందుకు నడిపించినటువంటి దేవునికి కృతజ్ఞతుడనై ఈ సమయంలో, ఈ నూతన సంవత్సరంలో సంఘ సమూహంలో మీ అందరి మధ్యలో నిలబడి ప్రభువారు నా వాగ్దానం నెరవేర్చినాడు అని నేను సాక్ష్యం చెప్పడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు. మీ అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. ముఖ్యంగా ఇప్పుడు తీసుకోబోతున్నటువంటి వాగ్దానం మరి ఎలా ఉండదు, దేవుడు ఇచ్చేటువంటి వాగ్దానం ఎలా ఉండదు, అదే కాదు మనందరి వాగ్దానాలు కూడా ప్రార్థనాపూర్వకంగా వాగ్దానాలు తీసుకున్నాం. అప్పుడు ఆ వాగ్దానం మన వ్యక్తిగత కుటుంబ జీవితంలో నెరవేర్చబడేదిగా ఉంటుంది. అందరికీ వందనాలు. రావాలి, నేర్చేయకూడదు.